6 గంటలకి భీమవరంలో ఉన్న పెద్ద అమరం దగ్గర ఎదురుగా ఉన్న గ్రౌండ్స్లో జరుగుతున్న మీటింగ్. ఇవి కాకుండా మరి ఆ మునుపటి వారం కూడా గమనించాలి. విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా గమనించాలండి. మరి ఫిబ్రవరి 19, 20, 21, 22 19, 20, 21, 22 ఈ 4 రోజులు కూడా విజయవాడలో ఉన్న బసవపుణ్య స్టేడియంలో ఆ మీటింగ్స్ జరగబోతున్నాయండి. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి అజిత్ సింగ్ నగర్లో ఉన్న బసవపుణ్య స్టేడియంలో గ్రౌండ్స్లో ఆ మీటింగ్ జరగబోతున్నాయి. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకే ప్రారంభించబడతాయి. మరి లార్డ్ చర్చ్ మెంబర్స్ ఈ మీటింగ్స్ అన్నీ కూడా గమనించండి. రావాలని వాళ్ళు ప్రయత్నం చేయండి. రాలేని వాళ్ళు మాత్రం దయచేసి తప్పకుండా లైవ్లో పాల్గొనాల్సిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక కోరుతున్నాను. మరి మొదటిసారి రాలేనికి వచ్చిన లైవ్లో ఉన్న వాళ్ళు మా యొక్క నెంబర్స్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. 9100 9003 9115555533 9115555544 ఈ 3 నెంబర్స్ మీరు నోట్ డౌన్ చేసుకుని ఈ కమింగ్ మీటింగ్స్ అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే వచ్చే ఆదివారం మాత్రం అప్డేట్ మీరు గమనించాలి. మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేము త్వరలో తెలియపరుస్తాం. వెన్యూలో మార్పు ఉంటుంది. సో మీరు అది గమనించి దాని ప్రకారం సిద్ధంగా రండి. ఎక్కడ వెన్యూ ఏర్పాటు చేసినా, ఎక్కడ మీటింగ్స్ వచ్చినా మీరు మాత్రం తప్పకుండా రావాల్సిన కోరుతాం. మరి వెనస్డే, ఫ్రైడే మీటింగ్స్ లేవు కాబట్టి దయచేసి లైవ్లో పాల్గొనాల్సిన కోరుతాం. ఉద్దేశం వల్ల అన్ని లైవ్లో మేము ముందు రాబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు లైవ్లో పాల్గొనాల్సిన కోరుతాం. థ్యాంక్ యూ అండి. హల్లెలూయా. పెందలగాడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తాను. బాగున్నారా? ఎంతమంది బాగున్నారా? వాట్ ఎ జాయ్. నాకు ఒక విషయం అర్థం కాలేదు. అక్కడికన్నా ఇక్కడ ఇంకా పెందలగాడు వచ్చారు ఏంటి అని. ఏంటండి? లాంగ్ కాబట్టి పెందలగాడు వచ్చారా? అక్కడ మీటింగ్ ప్రారంభించేటప్పటికి ఉన్న కౌంటు ఇక్కడికి డబుల్ ఉన్నారు. సో యూఆర్ వండరింగ్ వాట్ రియలీ హ్యాపెండ్. బట్ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మీ పక్కన వాళ్ళని చూసి ప్రైజ్ ద లార్డ్ అని మనస్ఫూర్తిగా చెప్పండి. యేసు ఉన్నత నామము సుందర రక్షక మహిమా స్వరూప ఇమ్మానుయేల్. తెలుసా మనకి? మనకు తోడుగా ధన్యవిమోచక జీవవాక్యం అందరు స్వరమెత్తుదమ్మా. సర్వాధికారం కలిగింది నీ నామం ప్రభా.
మమ్మల్ని జీవింపజేసేది నీ నామం ప్రభా. మాకు జయముంది, విడుదలుంది నీ నామంలో ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన మమ్మల్ని బలపరచు, మమ్మల్ని లేవనెత్తు. మా జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగించు. నీ సమాధానము, నీ ధైర్యము, నీ నెమ్మది మాకు అనుగ్రహించు. ఈరోజు ఎట్టి పరిస్థితులు ఉన్నవారు అవ్వచ్చు, ఎట్టి స్థితిగతులు ఉన్నవారు అవ్వచ్చు, నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, నిన్ను కలిగి ఉంటాం ఎంత ధన్యమో, నీ నామాన్ని ధరిస్తాం ఎంత భాగ్యమో, నీ నామంలో మాకున్న అధికారము, జయము ఎంత గొప్పదో. ఈరోజు మేము నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం కలిగి జీవించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చెప్తామా అండి? యేసయ్య నామంలో జయం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారో 7 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాక్యంలో చూసినప్పుడు అండి, పాత నిబంధనలో దేవునికి అనేక నామాలు ఇందాక కూడా పాడుతూ వచ్చాడు. నీవే నా వైద్యుడు, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, నాకు తోడుగుండే దేవుడివి, మా మధ్య ఉండే దేవుడివి, మాకు జయాన్ని ఇచ్చే దేవుడివి, మాకు విడుదలనిచ్చే దేవుడివి, మమ్మల్ని ఆదుకునే దేవుడివి, మమ్మల్ని బాగు చేసే దేవుడివి, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చే దేవుడివి, ఎండిన ఎడారిలో జీవాన్ని ఇచ్చే దేవుడివి అన్నీ ధ్యానిస్తూ వచ్చాం. కానీ ఈరోజు అదే పాత నిబంధనలలో మనం ఈ చదువుతున్న దేవుడు ఏదంతా దేవుడు చేయగలిగాడో చదివిన మనము ఈరోజు నూతన నిబంధనలో మనం నమ్మాల్సింది ఏంటంటే, యేసు నామంలో అవన్నీ కూడా జరుగుతుంది, అవన్నీ కూడా జరిగిస్తాడు. యేసు నామము ద్వారముగా యెహోవా రాఫా అంటే ఈరోజు యేసు నామం ద్వారంగా మనకి స్వస్థత, మన తోడుండే దేవుడు అనేటప్పుడు ఈరోజు యేసు నామంని ధరించిన మనకి దేవుడు మన తోడుంటున్నాడు. పాత నిబంధనలో నేను నా వాక్కును పంపించి నిన్ను స్వస్థపరుస్తా. ఈరోజు ఆ వాక్కు యేసు నామములో విడుదల, యేసు నామంలో జయము, యేసు నామంలో. యెహోవా నిస్సి, మా ధ్వజము విజయ ధ్వజమే, ఆర్ బ్యానర్ ఇస్ గాడ్ అన్నదప్పుడు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు నామాన్ని ధరించిన వారమంట. ఈరోజు ఎంతమంది యేసు నామంలో ఉన్న శక్తిని గ్రహిస్తున్నామండి? ఈరోజు క్రైస్తవత్వం ఎలాగైపోయిందంటే, పేరుకి క్రైస్తవులు కానీ క్రీస్తుని ఎరగని వారు. అందుకని దేవుడు నాకు తెలియజేస్తుంది, దే టాక్ అబౌట్ రిలీజియన్ బట్ నో లైఫ్, పవర్. జీవ వాక్కు లేదు, జీవింపజేసే వాక్కు లేదు, జీవిస్తలేదు మనుషులు. అందుకని బైబిల్ గమనించినప్పుడు యేసు అన్న నామానికి అర్థం చూసినప్పుడు పాత నిబంధనలు కూడా మనం చూస్తాం. యెహోషువా అన్న మాటకి గాడ్ ఇస్ సాల్వేషన్. యేషువా అన్న మాటకి హీబ్రూలో గాడ్ ఇస్ సాల్వేషన్. గ్రీకులో చూసినప్పుడు గాడ్ సేవ్స్, దేవుడు రక్షిస్తాడు. అందుకని మత్తయి సువార్త 1:21 చూసినప్పుడు ఆయన రక్షిస్తాడు, తన ప్రజల్ని రక్షిస్తాడు. ఎక్కడ ఒకసారి యేసయ్యా నన్ను రక్షించువా అని బిగ్గరగా కాకేయండి. అంత పెద్ద మాట కష్టంగా ఉందంటే జీసస్ సేవ్ మీ అని చెప్పండి. ఈరోజు ఏ మనుషుడు తప్పించలేడు, యేసు తప్ప. ఈరోజు యేసు నిన్ను విడిపిస్తానే కానీ నీ జీవితంలో నిజమైన విడుదల లేదు. ఈరోజు మనుషులు నీ జీవితంలో ఎన్నో కార్యాలు తలంచవచ్చు, నీకు ఎంతో సహాయం చేయాలని ఆశ కలిగి ఉండొచ్చు, కానీ దే డోంట్ హ్యావ్ ఆల్ పవర్ బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అలోన్. లెట్ మీ పుట్ ఇన్ దిస్, గాడ్ అలోన్ ఇస్ కేపబుల్ బికాస్ హీ ఈజ్ ఆల్ మైటీ. మనుషుల మాట అవ్వచ్చేమో కానీ మాట నెరవేర్చలేరు, అన్ని విషయాల్లో నెరవేర్చలేరు. చాలామందికి ఎంతో నీకు సహాయం చేయమని ఆశ ఉంటుందేమో కానీ సహాయం చేయలేరు. కానీ వాడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన చేసే కార్యము, ఆయన ఉద్దేశించిన కార్యము ఎవరు ఆపలేరు నీ అవిశ్వాసం తప్ప. ఏ అపవాది ఆపలేడు నీ అవిశ్వాసం తప్ప. ఈరోజు యేసు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలమై మారుతున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము. ఇక్కడ దేవుని బిడ్డలు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?
మీరు అడగచ్చు, ఎందుకంటే ఇన్నిసార్లు మమ్మల్ని చెప్పిస్తున్నారు. బికాస్ ఐ స్టిల్ ఫీల్ దేర్ ఆర్ సమ్ జస్ట్ స్పెక్టేటర్స్. లార్డ్స్ చర్చ్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ స్పెక్టేటర్స్, దే ఆర్ వర్షిపర్స్. దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు అన్న హల్లెలూయా అన్న ప్రతిసారి హలాల్ గాడ్, విచ్ మీన్స్ దేవునికి ఎగ్జూబరెంట్ ప్రైజ్. ఎక్కడ? గివ్ అన్ ఎగ్జూబరెంట్ ప్రైజ్. రెడీ, 1 2 3. బైబిల్ తెలియజేస్తుంది మనకు కలిగిన సర్వముతో ఆయనను మహిమపరచాలంట. మనకు కలిగిన సర్వముతో ఆయన ఘనపరచాలంట. దేవుని వాటిని చూసినప్పుడు యేసు ద్వారంగా మనకి ఏమంతా అనుగ్రహించబడింది, 7 విషయాలు వెంటనే చెప్పచ్చు. యేసు ద్వారంగా మనకి ఏమంతా జరిగింది. పాపము నుండి విడుదల కలిగింది. పాపము నుండి విడుదల కలిగింది. యేసు రాక వచ్చేంత వరకు మనుషుడికి ప్రతి పాపానికి ఒక క్రయధనంగా, లేకపోతే ప్రాయశ్చిత్తంగా, లేకపోతే ఒక ఆల్టర్నేటివ్గా ఏ ఎడ్డునో గొడ్డునో, లేకపోతే ఏ పశువునో, లేకపోతే ఏ జంతువునో, ఇంకో మాట చెప్పాలంటే పావురాన్నో, ఈ వీటితో ఆల్టర్నేటివ్ టెంపరరీ సాక్రిఫైసెస్. కానీ అవన్నీ నిజంగా పాపాన్ని, దోషాన్ని కొట్టివేస్తుందా? లేదు 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 లేదు. యేసు వచ్చినతో, యేసు రాకతో మనుషుడికి సంపూర్ణ క్షమాపణ, సంపూర్ణ శుద్ధీకరణ, సంపూర్ణ విడుదల. యేసు రాకతో దేవుని వాటిలో చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56 చూస్తే, 1 Corinthians 15:56 వర్స్ చూస్తే, ఓ మరణపు ముళ్ళు ఏం చేయబడిందంట? వెర్రకొట్టబడిందంట. ఎందుకంటే మరణానికి, లేకపోతే పాపపు ముళ్ళు, మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము యేసు ద్వారంగా ఏం చేయబడింది? సంపూర్ణపరచబడింది. యేసు ప్రభు అన్నాడు, నేను కొట్టివేస్తానికి రాలే, ఫుల్ఫిల్ చేస్తానికి వచ్చా. ఈరోజు యేసు ద్వారంగా చూసినప్పుడు, యేసు ద్వారముగా ప్రతి ఒక్కరు పాపము నుండి విడుదల పొందిన వారుగా, పాప క్షమాపణ కలిగిన వారు ఉన్నాం. బైబిల్ నుండి కొన్ని వచనాలు మీకు వేగంగా చూపించాలంటే, బైబిల్ తెలియజేస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచనము, పాపానికి జీతము మరణము, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. చదువుదామండి. పాపమునకు వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏంటి? నిత్య జీవము. పాపము నుండి మనల్ని విడిపించి మనకి నిత్య జీవం ఇచ్చిన యేసుకు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ప్రకటన గ్రంథం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 21:4 వచనము. ఈరోజు కొంచెం ఎక్కువ రెఫరెన్స్ చెప్తాను. లెట్స్ గో టు ద బైబిల్, లెట్స్ సీ వాట్ ద బైబిల్ సేస్. రెవల్యూషన్ 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నున ప్రతి బాష్పపు బిందువును, he will wipe away every tear from their eyes. మరణము ఇక ఉండదు. మరణం ఇంకా ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎవరి ద్వారా ఇదంతా జరిగింది? ఎవరది తుడిచివేసేది? ఎవరు? హూస్ గోనా వైప్ అవే ఆల్ యువర్ టియర్స్? యేసు. బైబిల్ చూసినప్పుడు అండి, యేసు రాకతో, యేసు అనుగ్రహించిన రక్షణతో మొదటగా మనుషుడికి పాపము నుండి విడుదల, రెండవది మరణము నుండి విడుదల. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారట. అది ఇక్కడ కూడా చూసాం, మనల్ని మరణం నుండి జీవంలోకి, ఇటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. అదే రీతికి ఇక్కడ చూసాం, హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టియర్స్. అదే సమయంలో బైబిల్ చూసినప్పుడు ఆయన మనల్ని పాతాళం నుండి పరలోకముకి, యేసు అనుగ్రహించిన రక్షణ చూసినప్పుడు పాతాళం నుండి పరలోకానికి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకు? మరణపు ముళ్ళుని విరిచిన యేసు
పాతాళపు తాళం చేతులు పట్టుకుని ఉన్న యేసు ఈరోజు అంటున్నాడు, పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:18 చూడగలుగుతాం. ఐ హోల్డ్ ద కీస్. ఈరోజు జీవించుచున్నవాడు. ఈరోజు యేసు అంటే ఇంకా ఎంతోమందికి ఎవరిని తెలియట్లేదు. యేసు అంటే ఏదో దేవుడు అంటా. ఈరోజు ఎంతోమంది చెప్పగలుగుతారు యేసు ఎవరో నేను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? ఓన్లీ ఫ్యూ. ఎంతమందికి చెప్పగలుగుతారు యేసుని వ్యక్తిగతంగా నేను ఎరిగి ఉన్నా? You see, this message is just right because there are many. ఇక్కడ ఎంతోమంది యేసుని వ్యక్తిగతంగా ఎరగని వారు ఉన్నారు. You have come here to the church but you still don't know who is Jesus personally. ఈరోజు యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో తండ్రి చిత్తము నెరవేర్చాలని, మన జీవితం కావాల్సిన విడుదల, రక్షణ, స్వతంత్రత, ఆనందము అనుగ్రహించాలని యేసు ఆశపడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అనేకసార్లు అనిపిస్తుంది, నేను యేసయ్యను నమ్మాను, నాకు ఇందుకు ఈ నష్టం. నేను యేసయ్యను నమ్మాను, నాకు ఇందుకు ఈ కష్టం. యేసయ్యను నమ్మితే ఏడి యేసయ్యా. నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావంటే, అందులో ఇంకా ఇక్కడికి వచ్చావంటే, లేకపోతే ఏదో ఒక ఆలయంలో ఉన్నావంటే, విచ్ మీన్స్ ఆయన నేను ఇంకా ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా నీ పైన పనిచేస్తూ ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనను సొంత రక్షణగా అంగీకరించిన నిమిషం నుండి ఆయన నిన్ను చూసుకుంటూ ఉన్నాడు. అనేకసార్లు గ్రహించాం. మరి చూసుకుంటే ఏంటి? ఆయన మేలు చేద్దాం అనుకున్న ప్రతిసారి అపవాది కీడు జరిగిస్తూనే ఉన్నాడు. కానీ కీడును కూడా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి, ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తమో. గట్టిగా చెప్పండి. బైబిల్లో చూసినప్పుడు తిమోతికి రాసిన రెండో పత్రిక 1:10 చదువుదామండి. 2 Timothy 1st chapter verse 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, జాగ్రత్తగా, ఆ క్రీస్తు యేసు మరణముని నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Who abolished death and brought life and immorality to light through the gospel. ఆయన మరణాన్ని అంతం చేస్తాం మాత్రం కాదు, నీకు నిత్య జీవం, నీకు నిత్యత్వము యేసు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరు నమ్మచ్చు. మనకి యేసుతో నిత్యత్వం ఉంది. ఇటర్నల్ లైఫ్, నో పెయిన్, నో సఫరింగ్, నో షేమ్. ఇక్కడ వీళ్ళు భూమి పైన అనుభవిస్తున్న ఈ నొప్పులు, బాధలు అనేక సార్లు దేవుడు అంటే నాకు ఇప్పుడు చేయనే. యేసుని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో తెలియజేస్తున్నా, డోంట్ బి కన్సర్న్డ్ అబౌట్ దిస్ టెంపరరీ. ఈ లోకంలో పోరాటాలు మనకు తప్పో, ఈ లోకంలో కష్టాలు మనకు తప్పో. ఇలా ఈ పోరాటం, ఈ నష్టం చూసినప్పుడు అపవాది ఎప్పుడు మనల్ని పోరాడుతున్నాడు. ఎవరిని పోరాడతాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని, దేవుడి కొరకు జీవిస్తానన్న వారిని అపవాది ఎప్పుడు నెంబర్ 1 టార్గెట్లో పెట్టుకుంటాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయేమో కానీ, నిశ్చయం ఉంటాయేమో కాదు, ఉంటాయి కానీ ఆ రాజ్యములో ఈ లోకంలో అనుభవించిన శ్రమలకి తగినంత ప్రతిఫలం ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది, దీవెన ఉంటుంది. యేసు అనుగ్రహించిన రక్షణ ద్వారా మనకి ఏమంత కలిగిందంటే, పాపం నుండి మనకి విముక్తి, మరణము నుండి మనకి జీవము, మరణం నుండి మనం తప్పించబడ్డాము, పాతాళము నుండి మనం తప్పించబడ్డాము. హెల్, గ్రేవ్, హేడీస్ బైబిల్లో చూస్తాం. అక్కడ నుండి మనం తప్పించబడ్డాము. ఈ లోకము నుండి, ఈ లోక అధికారము నుండి
మన టాక్ అధికారము, వాయుమండల అధికారము, లోకనాథులు, అంధకార శక్తులు, ఈ లోక ప్రభావం, ఈ అంధకార ప్రభావం లోకమంతా వెళ్తుంది. వాటికి మన పైన అధికారం ఉండదంట. ఎంతమంది నమ్ముతారండి? యేసుని నమ్మిన వారికి, యేసు రక్తాలు కడగబడిన వారికి, యేసు సొత్తు పైన ఈ ప్రిన్సిపాలిటీస్ అధికారం లేదు. ఇన్ఫాక్ట్ బైబిల్ స్టేట్స్ దట్ we are raised with Christ and we are seated with Christ. అదే సమయంలో బైబిల్ తెలియజేస్తుంది, అన్ని నామం కన్నా పై నామం యేసు నామము. ఆ నామంలో అధికారం ఎవరికి అనుగ్రహించబడింది? మీ పక్కలు చూసి చెప్పండి, నీకు అనుగ్రహించబడింది అని చెప్పండి. అన్ని నామాలు కానీ పై నామం ఉన్నప్పుడు అక్కడ రాయబడుతుంది ప్రిన్సిపాలిటీస్. హిస్ నేమ్ ఇస్ రైజ్డ్ అప్ అబౌవ్ ప్రిన్సిపాలిటీస్. సో యేసు ప్రభు సొత్తు పైన వీటికి అధికారం లేదు. ఈరోజు ఎంతోమంది చీకటి నన్ను మొడుతుంది, మొడతలకి అధికారం లేదు. ఇన్ఫాక్ట్ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, యేసు ప్రభు చెప్పిన మాటలు, నా నామంలో మీకు అపవాది బలమంతటిపైకి అధికారం ఇస్తా. ఐ గివ్ యూ అథారిటీ. శత్రు బలమంతటిపైకి మీకు అధికారం ఇస్తున్నా. బై నో మీన్స్. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే అపవాది నీ పైన పనిచేస్తానికి అధికారం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, ఫెయిత్ ఇస్ ద కీ. ఫెయిత్ ఇస్ ద కీ. నీకు అపాయింట్మెంట్ ఉంది కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. నీకు పోస్టింగ్ రావచ్చేమో కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. నీకు CEO పోస్ట్ అవ్వచ్చేమో కానీ నువ్వు క్రమంగా ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ పోస్ట్ నీకు ఉండదు. CEO పోస్ట్ తీసుకున్నంత మాత్రాన నాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ గోనా మేక్ నో యూస్ ఫర్ ఇట్. ఈరోజు చాలామంది కేవలం టైటిల్స్ కావాలంట. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టైటిల్స్. 4 టైటిల్స్ పక్కన వేసుకుంటే సూపర్ రా, చాలు, ఇంకా లైఫ్ అయిపోయింది. అందుకని మన భారతదేశంలో సర్వే తెలియజేస్తుంది, కావాలంటే అందరికీ బీటెక్, ఎంటెక్ రెగ్యులర్ ఉంటాయంట. ఏంటంట? బీటెక్, ఎంటెక్. కానీ ఉద్యోగం ఉందా? లేదు. ఎస్టాబ్లిష్మెంట్ ఉందా? లేదు. ఎదుగుదల ఉందా? లేదు. బికాస్ యూ ఎర్న్ ఓన్లీ ద టైటిల్ బట్ నాట్ ద పోస్ట్. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండి, రే నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు ఎంటెక్ చేయాలి, నువ్వు బీటెక్ చేయాలి, నువ్వు బీటెక్ చేయాలి. ఇదే ట్రైనింగ్, ఇదే కోచింగ్. దృష్టి అంతా నేను ఇక్కడ చేరితే చాలంటట్టు అనుకుంటారు, కానీ టైటిల్ తీసుకున్న తర్వాత అస్సలు అదిరా జీవితం అంతే, నాకు వద్దు, ఇది నేను చేయలేను. వీఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఇట్. ఈరోజు ఎంతోమందికి నేను యేసయ్య సొత్తు చెప్పుకుంటే చాలు. సొత్తులాగా బ్రతుకు కష్టం, నష్టం అవన్నీ ఉంటాయి. కష్టం లేనిది, నష్టం లేనిది జీవితంలో ఏది లేదు. ఏది విలువైతే లేదు. ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్ దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. వై ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్? బికాస్ దెర్ ఇస్ అ బ్రాండ్. ఈ లోకంలో చూడండి, బ్రాండింగ్ అంటాం. ఎందుకు? ఆ బ్రాండ్ రెప్యుటేషన్కి ఆ ప్రైస్ ఉంటుంది. కొన్నిసార్లు అంటాం, ఇదే చైనీస్ కొంటే ఇంత తక్కువ. వాడు చేసిందే చైనాలో కదా, వాడు చేసింది చైనాలోనే, కానీ దాని మీద వాడు బ్రాండ్ వేసాడు చూడు, మారిపోయింది. ఆ బ్రాండ్ కొరకు నువ్వు పే చేస్తున్నావు, నాట్ ఫర్ ద ప్రోడక్ట్. ఈరోజు మనం వీఆర్ నాట్ రెడీ టు పే ద ప్రైస్ బీయింగ్ ఎ క్రిస్టియన్. నేను క్రీస్తు వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అన్న దానికి వెల చెల్లిస్తాను సిద్ధంగా లేము. వీ వాంట్ ఫేక్. వీ లైక్ టు బీ కాల్డ్ ఫేక్. అందుకనే చూడండి, ఫేక్ బ్రాండ్లు వేసుకుంటారు. ఫేక్ బ్రాండ్ వేసుకుంటే ఒరిజినల్ అంత ఫీలింగ్ అనుకుంటారు. నెవర్. ఒక్కసారి లైఫ్లో అది సంపాదించి వేసుకుని చూడు, ఇది వేసి చూడు, నువ్వే చెప్తావు. బికాస్ వీ లైక్ టు కాంప్రమైజ్ విత్ ద ఫేక్. అందుకని ఈరోజు ఎంతోమంది నేను క్రైస్తవునిలే, నేను క్రైస్తవునిలే. శక్తి లేదు. అపవాదికి తెలీదా? అపవాదికి తెలీదా ఎవడు క్రైస్తవుడు? అపవాదికి తెలీదా నువ్వు ఎవడో? అపవాదికి తెలీదా ఏది కౌంటర్ ఫిట్, ఏది ఒరిజినల్? ఈరోజు మెనీ ఆఫ్ us we don't know the value of Jesus. యేసుని విలువ తెలియదు, యేసు నామంలో అధికారం తెలియదు, యేసు నామంలో శక్తిని ఎరగని వారు ఉన్నాం. అందుకనే కేవలం we talk about religion. We fight against religions. We fight against denominations. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటున్నాం, కానీ చివరికి మనం అందరం క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నామన్న మాట మర్చిపోతున్నాం.
We are united in Christ. We are called for one purpose. ప్రతి క్రైస్తవుని ఆశ ఒకటే, ఆత్మను సంపాదించాలి. నేను ఆత్మను సంపాదించాలి, దేవుని రాజ్యం కొరకు పని చేయాలి. ఓ క్రైస్తవ, ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఏమో నా సంగతి నాకు అర్థం కావట్లే. కొంతమంది అనుకుంటారు నేను ఫస్ట్ బాగున్న తర్వాత అప్పుడు ఇంకో నువ్వు ఎప్పటికి బాగు. యు సీ వి గ్రో టుగెదర్, నాట్ అలోన్. ద స్ట్రెంగ్త్ ఇస్ గ్రోయింగ్ టుగెదర్. ఎందుకంటే ఒకరిని ఒకరు బలపరుస్తూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరితో ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరి బలహీనత ఒకరి దగ్గర ఒప్పుకుని ప్రార్థన చేస్తే యు సీ దట్ ఈస్ పవర్. దేవుడు అక్కడ తెలియజేసినప్పుడు మనం చూస్తామండి. గల్తీలకు రాసిన పత్రిక 2:20. గల్తీలకు రాసిన పత్రిక 2:20. I have been crucified with Christ. What a statement. నేను క్రీస్తుతో పాటు సిలువైపడ్డాను. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్స్. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ, అండ్ ద లైఫ్ ఐ హ్యావ్ ఇన్ ఫ్లెష్ I live by faith in the Son of God who loved me and gave himself for me. చదువుతారండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇంకా జీవించినది నేను కాదు. ఆ మాటలేదా తెలుగులో? చాలా చక్కగా ఉంది ఇంగ్లీష్లో. అక్కడ ఉందా? నెక్స్ట్ వర్డ్ ఉందా? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంతమంది ఆ మాట స్టేట్మెంట్ చెప్పగలుగుతారు ఈరోజు? నేను కాదు జీవించేది, క్రీస్తు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అన్న స్టేట్మెంట్కి అర్థమైంది తెలుసా? నాట్ యువర్ చాయిస్, నాట్ వాట్ యు వాంట్. నువ్వు కావాల్సింది కాదు, నువ్వు అనుకుంది కాదు, నువ్వు కోరింది కాదు, నువ్వు ఆశపడేది కాదు. ఎందుకంటే మనుషుడు చూడండి, ప్రతిదీ నా నా నాకు నాకు నాకేమిస్తావు, నాకేమొస్తుంది, నాకేం చేస్తావు, నాకేంటి, నా పక్కన పెట్టు. క్రీస్తుకి ఏం కావాలి? ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు మీ జీవితంలో దేవునికి ఏది కావాలో చేస్తున్నారా? మీకేం కావాలో చేస్తున్నారా? ఇస్ ఇట్ క్రైస్ట్ ఆర్ సెల్ఫ్? ఈరోజు మన క్రైస్తవత్వం ఎలాగ అయిపోయిందంటే, క్రీస్తుని వెంబడిస్తాం కాదు, మనుషుల్ని వెంబడిస్తాం. ఒక పాస్టర్ని వెంబడిస్తాం, ఒక చర్చ్ని వెంబడిస్తాం. క్రీస్తు, ఆ రోల్ మోడల్ ఇస్ జీసస్ క్రైస్ట్ అలోన్, నాట్ ఎనీ అదర్. క్రీస్తు పోలే నడవాలి, క్రీస్తు పోలే జీవించాలి. ప్రతి మానవుల్లో లోపాలు ఉన్నాయి, యేసులో లోపాలే లేవు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు అండి, పరిపూర్ణమైన మానవుడిగా బ్రతికి చూపించాడు. ఈజ్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఏ లోపం లేదు ఆయన, ఏ దోషం లేదు ఆయన, ఏ తప్పు లేదు ఆయన. ఏ మానవుడినైనా ఈ తప్పులు చూపించు. నాలో తప్పులు చెప్పచ్చా? బోల్డ్ చెప్పచ్చు. నీలో చెప్పచ్చా? బోల్డ్ చెప్పచ్చు. ఒకరిలో ఒకరు తప్పులు చెప్పుకుంటా కూర్చుంటే ఎప్పటికైనా బాగుపడతామా? ఎవడు బాగుపడ్డు. కానీ మన పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడట. మన మంచోళ్ళు అయిన తర్వాత కాదు, ఉన్న పాటను ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని చెక్కాలని, మలచాలని, సరిదిద్దాలని, మన ఐడియాలజీస్ మార్చాలని, ఆయన వాక్కు ద్వారంగా అనుగ్రహించబడిన ఆయన వాక్కు ద్వారంగా మన మనసుల్ని రీషేప్ మార్చాలండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో సవాల్. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తు అని చెప్పగలుగుతామా? దేవుని వాక్యలో చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:24, 1 Peter 2:24. He himself bore our sins in his body on the tree, that we might die to sin and live to righteousness. By his wounds we have been healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత
మీరు స్వస్థత నొందితిరి. ఆయన తానే మన పాపముల్ని మ్రాను మీద మురసాడంట. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని దేవుడు వాకి తెలియజేస్తుంది. యేసు మన కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఆయన మీద ఏ శాపం లేదు, కానీ నీ మీద ఉన్న శాపం అంతా ఆయన భరించాడు. ఆయన తప్పు చేయలేదు, కానీ నీ తప్పులన్నీ ఆయన భరించాడు. ఈరోజు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట గ్రహిస్తున్నారండి? వి ఆల్ నో జీసస్ లవ్స్ యూ. వి ఆల్ సే దిస్ డైలాగ్, జీసస్ లవ్స్ యూ. బట్ టు యువర్ కోర్, డీప్ డౌన్ టు ద కోర్, ఎందుకంటే మన అందరిలో దేర్ ఆర్ ఫ్యూ ట్రామాస్, ఫ్యూ వూండ్స్, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. మనలో మనుషులు చేసిన గాయాలు, తప్పులు, మాటలు, క్రియలు ఇవన్నీ ట్రామాస్గా ఫామ్ అయిపోయి ఉన్నాయి, చేదైన వేరులుగా తన్నేస్తున్నాయి. అలాంటి సమయంలో మనం మనుషుల దగ్గర వెతుకుతున్నాం, వీళ్ళు నన్ను ఆదుకుంటారా, వీళ్ళు నన్ను ఆదుకుంటారా, కెన్ దే కంఫర్ట్ మీ, కెన్ సమ్వన్ కంఫర్ట్ మీ. అలాంటి వారికి ప్రభునామములో తెలియజేస్తా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దోషములన్నీ కొట్టివేసి హీఈస్ రెడీ టు హీల్ యువర్ ట్రామాస్. నీ పాపం అంతా ఆయన మ్రాను మీద మురోసాడు కాబట్టి ఈరోజు ఆయన పొందిన దెబ్బల ద్వారంగా మనకి స్వస్థత. నాట్ జస్ట్ ఫిజికల్ హీలింగ్, ఐఎమ్ నాట్ సెయింగ్ హీ విల్ నాట్ హీల్ యువర్ ఫిజిక్, నాట్ జస్ట్ ఫిజికల్ హీలింగ్, బట్ ఆల్సో యువర్ ఎమోషనల్ హీలింగ్. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు ఫిజికల్ హీలింగ్ కావాల్సిన వారు లేరేమో, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి ఎమోషనల్ హీలింగ్. బికాస్ వి ఆల్ ఫీల్ లోన్లీ, వి ఆల్ ఫీల్ లెఫ్ట్ అవుట్, వి ఆల్ ఫీల్ పెయిన్ఫుల్. బాధ, నన్ను అర్థం చేసుకునేవాడు ఎవరు లేడే, నా పక్షాన్ని నిలబడేవారు ఎవరు లేరే. కానీ ఈరోజు యేసుప్రభు తెలియజేస్తున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, నేను చేస్తాను, నేను జరిగిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. అసలు యేసు ఈ లోకంలోకి వస్తానికి 3 విషయాలు ఆయన కనబరిచాడు. అంటే ఇందాక 7 విషయాలు ఆయన తొలగించాడు చూసాం, రక్షిస్తాం చూసాం. కానీ 3 విషయాలు ఆయన రాకతో మనకు తెలియజేయబడింది. ఒకటి, దేవుడు అంటే ఎవరో ఈ మనుషుడికి తెలుసుకోవడానికి ఒక అవకాశం కలిగింది. అంతవరకు దేవుడు అంటే చంపేస్తాడు, దేవుడు కోపం ఎక్కువ, దేవుడు అగ్గి తిప్పే కాల్చేస్తాడు, దేవుడు మాట్లాడుతూ ఉరుముతుంది, దేవుని దగ్గరకు మేము రాము, దేవుడు తీర్పు తీరుస్తాడు, గాడ్ ఇస్ జడ్జ్మెంటల్. కానీ యేసు రాకతో దేవుడు అన్న పర్స్పెక్టివ్ మారిపోయింది మనుషుడికి. దేవుడు ఇంత ప్రేమిస్తాడా, దేవుడు ఇంత క్షమిస్తాడా, దేవుడు ఇంత ఆదుకుంటాడా, ఎలాంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడా? ఏంటి, నీ పాపాలన్నీ ఆయన మోసి నిన్ను శుద్ధులుగా మారుస్తాడా? అమ్మా నీకు ఎవరే హాని చేయలేదా, నేను కూడా ఏం చేయనమ్మా, పోయి ఇంకా పాపం చేయొద్దు. బికాస్ పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు చెప్పింది ఏంటి, వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపే. ఎందుకంటే మనుషుడికి అర్థమైంది, దేవుడా రాళ్ళతో కొట్టి చంపించేస్తాడు. కానీ యేసు రాకతో ఎవరు నీకు ఏం చేయలేదమ్మా, నేను కూడా ఏం చేయను, బట్ గో సిన్ నో మోర్, ఇంకా పాపం చేయొద్దు. కృపను చూపించాడు, కృప అనుగ్రహించబడింది. యేసు రాకతో దేవుడు ఎవరో మానవుడికి తెలియజేయబడింది. అదే సమయంలో యేసు రాకతో మనుషుడికి దేవునికి ఒక బంధం. బైబిల్లో పాత నిబంధనలు చూసినప్పుడు అబ్రహాము, దావీదు, మోషే వారు మాత్రం, అలాంటి గొప్పవారు మాత్రం, విశ్వాస వీరులు కొంతమంది మాత్రం లెక్క పెట్టి చెప్పేయచ్చు. వీరు మాత్రం అన్ని వేలాది కోట్లాది మనుషుల్లో కొంతమంది మాత్రము దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కానీ ఈరోజు యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరు, యేసుని నమ్మిన ప్రతి ఒక్కరు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని స్నేహితులుగా మార్చబడే ధన్యత ఉంది. ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ జీసస్? ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. మీరు నీతిమంతులా? ఈజీ. ఎంతమంది ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అంటే ఎక్కువ యేసులు వచ్చాయి.
ఎంతమంది నీతిమంతులు అంటే కొత్త కొంత ఏమంటే వి స్టిల్ థింక్ నేను ఇంకా, బికాజ్ యూ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్స్. క్రియలు బట్టి కాదు, కృప ద్వారంగా రక్షించబడ్డావు. నిన్ను నీతిమంతుడిగా మార్చింది యేసయ్య రక్తం, నీ సొంత కార్యాలు కాదు. బట్ దట్ డస్ నాట్ గివ్ యూ ద లైసెన్స్ ఫర్ పాపిగా బ్రతుకు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. ఎంత పాపి నన్ను ప్రభు క్షమిస్తాడు. ఈరోజు మన కృపాకాలంలో నీ పొరపాటులు, నీ తప్పిదములు, నువ్వు తెలిసి చేసిన తప్పులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా బుద్ధి లేక చేశాను ప్రభా, కంగరపాట్లు చేశాను ప్రభా, శోధనలో పడిపోయాను ప్రభా, శక్తి లేక చేశాను ప్రభా, అపవాది నన్ను శోధించి నన్ను జల్లడించి ఇట్లా చేశాడు ప్రభా, నాకు శక్తి చాలేదయ్యా, పడిపోయినాయా, నన్ను క్షమించాయా అంటే క్షమించే దేవుడు, ప్రతి పాపిని క్షమించే దేవుడు. అనుకుంటానండి, ఆయన నామాన్ని అవమానపరిచి దూషించి ఆయనని హేళన చేసిన వారిని ఆయన క్షమించి స్వస్థపరిచి బాగు చేస్తానికి ఆశపడుతున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. బిడ్డ తిరిగి వస్తే అంగీకరించడా? అదే కదా తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు. మనం అనేక సార్లు అనుకుంటాం, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. లెట్ మీ రిమైండ్ యూ, బిడ్డే ఎప్పటికైనా బిడ్డే. బిడ్డ అనుకున్నాడు ఇంటికి వెళ్ళి దాసుడుగా ఉన్నానని, కానీ దాసుడు ఉండనిచ్చాడా? నువ్వు బిడ్డవయ్యా, బిడ్డగా రా. ఇంట్లోకి నువ్వు వస్తా, నా దగ్గరకు వస్తా, నువ్వు బిడ్డవే, నువ్వు దాసుడికి దిగుతానికి లేదు. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడతావు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు. నువ్వు పట్టావా, మరలా రా, పశ్చాత్తాపడు, ఆయన బిడ్డగా బ్రతుకు, ఆయన సొత్తుగా బ్రతుకు. దేవుని వాటిలో చూసినప్పుడు క్రీస్తు రాకతో ప్రతి ఒక్కరికి మనం వెళ్ళవలసిన మార్గము తెలియజేయబడిందండి. అంతవరకు మార్గం లేదు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను. ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే జీవం, ఆయన ఒక్కడే సత్యం. నా ద్వారా తప్ప ఎవ్వరునో తండ్రి దగ్గర చేరలేరు. నో అదర్ మీన్స్, నో అదర్ వే. ఈరోజు యేసు రాకతో మనకి దేవుని తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరే అవకాశం ఉంది. మనము దేవుని బిడ్డలుగా మార్చబడే ధన్యత ఉంది. ఈరోజు ఎంతమంది మీ హృదయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఈరోజు ఎంతమంది గమనిస్తలే, ఒక విశ్వాసికి జయం కలిగి ఉండటానికి ఎలాగా యేసును నమ్మానో, రక్షించబడ్డానో, బాప్తీసం తీసుకున్నాను, ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోండి. ఒక విశ్వాస రక్షించబడినప్పుడు యేసు ప్రభు ఆయన రక్తంతో మనల్ని కడుగుతాం మాత్రం కాదు, ఆయన మనకు బాప్తీసం ఇస్తాడంట. ఎలాగా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. బాప్తీసం ఇచ్చి యోహాను అంటాడు కదా, నేనైతే మిమ్మల్ని నీటితో బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో, అగ్నితో, విత్ హోలీ స్పిరిట్. ఈరోజు ఒక క్రైస్తవునికి కావాల్సింది అంటే క్రీస్తుని వెంబడించి క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వానికి కావాల్సింది పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్లకు మారిపోయాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు అంటే ఆ నిమిషం ఏదో పైకి వచ్చి అట్టా చప్పట్లు కొట్టేస్తా మారిపోయారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ బీయింగ్ స్ట్రైట్. ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్ముడు నింపుదలంటే 5 నిమిషాలు పైకి ఎగిరి కింద పడిపోతా అయిపోతుంది. రియల్లీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడంట, నీతో ఉంటాడంట. ఆయన నీలో, నీతో. వీఆర్ సీల్డ్ విత్ హిమ్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయనతో మనం ముద్రించబడి ఉన్నామంట. నిమిషం నీ పైకి వచ్చి పోతాం కాదు, నిమిషం నీలోకి వచ్చి పోతాం కాదు, ఆయన నీలోనే ఉంటాడంట, ఆయన నీతోనే ఉంటాడంట. ఈరోజు అనేక సార్లు వి మిస్అండర్స్టాండ్. పరిశుద్ధాత్ముడు అంటే ఆ నిమిషం వస్తాం, ఆ నిమిషం కాదు 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 నీ ఒంటరితనంలో కూడా ఆదరించేవాడు, ద కౌన్సిలర్, ద కంఫర్టర్, నీలో, నీతో. ఎంతమంది మీ జీవితంలో మీ ఒంటరితనంలో పరిశుద్ధాత్ముడితో మాట్లాడగలుగుతున్నారు? ఎంతమంది ఒంటరితనంలో పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలుగుతున్నారు? మీ వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది. It is left or right. You go as for what you hear, you will find rest. మీరు అందులోకి వెళ్తే సుఖం, విశ్రాంతి ఉంటుందంట.
నాకు రెస్ట్ లేదు, టెన్షన్. యు ఆర్ నాట్ హియరింగ్ ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆత్మ స్వరాన్ని వినాలంట. పరిశుద్ధాత్ముడు తండ్రి హృదయాన్ని, తండ్రి తలంపుల్ని ఎరిగిన ఆ ఆత్మ మనకి తెలియజేస్తాడంట. హీ విల్ రివీల్ మిస్టరీస్. ఈరోజు అపవాది చేయగలిగినంత ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముని నమ్మనొకని చేస్తాం. యేసుని నమ్మనొకని చేస్తాం కాదు, పరిశుద్ధాత్మని నమ్మనొకని చేస్తాం. ఎందుకంటే వి ఆల్ సే ఐ బిలీవ్ జీసస్. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలను అడగండి, డు యు బిలీవ్ హోలీ స్పిరిట్? మెనీ సే నో. మన పాపంలో ఒప్పింపు చేసేవాడు ఎవరంట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను నమ్మకపోతే ఎవరు నిన్ను పాపంలో ఒప్పింపు చేస్తాడు? ద అన్ఫర్గివబుల్ సిన్ బైబిల్ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నిగ్రహిస్తాం, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతాం. ద అన్ఫర్గివబుల్ సిన్. నువ్వు యేసుకు విరోధంగా మాట్లాడినా నీకు క్షమాపణ ఉంది, తండ్రికి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదంట. అండ్ ద డెవిల్ ఇస్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ ఫర్ యూ నాట్ బిలీవ్ ద హోలీ స్పిరిట్. మనల్ని బలపరచువాడు పరిశుద్ధాత్ముడు. యేసుతో మనల్ని సమాధానపరచువాడు పరిశుద్ధాత్ముడు. తండ్రికి దగ్గరగా మనల్ని తీసుకెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు అంటానండి, యేసయ్య అన్నాడు నేనే మార్గం. యేసయ్య మార్గం అంటే పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి. ఆయన ఏం చేస్తాడంట? నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడంట. ఏంటి? యేసయ్య మార్గంలో నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లేకుండా నీ అంతటా నువ్వు నడవలేవు, ఇంపాసిబుల్. అందుకని ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి, నేను నడిచేస్తా, నేను బ్రతికేస్తా, నేను విశ్వాసంగా జీవించేస్తా, నేను అన్ని రైట్గా చేస్తా, 4 రోజులు వాక్యం చదువుతా, 4 రోజులు ప్రార్థన చేస్తా, దాని తర్వాత డ్రైడ్ అప్, బోరింగ్. కానీ పరిశుద్ధాత్మని కలిగి చూడు, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి చూడు, పరిశుద్ధాత్మ ఆత్మలో ప్రార్థన చేసి చూడు, ఆత్మతో సహవాసం కలిగి చూడు. లైఫ్ ఇస్ డిఫరెంట్. లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఈరోజు ఎంతోమంది యేసు వరకు వస్తారు కానీ నెక్స్ట్ వెళ్ళట్లే. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా ద్వారా మీరు ఎక్కడికి రావాలి? తండ్రి దగ్గరికి. We are ready to stop at Jesus, not reaching the Holy Father. తండ్రి దగ్గరికి రావాలని ఆశపడతలే, యేసు దగ్గర ఆగిపోతున్నావు. ఎందుకంటే తండ్రి దగ్గరకు వస్తాం, నువ్వు వారసుడివి, నువ్వు బిడ్డవి, నీకు బ్లెస్సింగ్ ఉంది. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా? ఐఎమ్ నాట్ రెడీ టు కమ్ టు ద ఫాదర్, జస్ట్ గ్రాంట్ మీ ద బ్లెస్సింగ్, సెండ్ మీ ద బ్లెస్సింగ్. ఏసై నీ నామాలు అడిగేస్తాను, నాకేదో బ్లెస్సింగ్ ఇచ్చే, నా దారిలో వెళ్ళిపోతా. నాకు పరిశుద్ధాత్ముడు కావద్దు, తండ్రి వద్దు, నాకు కావాల్సిన ఈ ఉద్యోగం ఇచ్చేయి, ఈ ఆశీర్వాదం ఇచ్చేయి, ఈ డబ్బు ఇచ్చేయి, ఈ ధనం ఇచ్చేయి కాదు. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బెగ్గర్స్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ చిల్డ్రన్. ఐ యు చైల్డ్ ఆఫ్ గాడ్? ఎందుకంటే ఈరోజు దేవుడి సన్నిధిలో ఎందుకు వచ్చారు మీరు? యేసు నామాన్ని గణపరుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో నమ్మిన వారికి వస్తున్నారా? లేకపోతే ఏదో అటెండెన్స్, ఏదో ఆలయానికి వెళ్తే కొంచెం బ్లెస్సింగ్ వస్తుంది, ఏదో ఆలయానికి వెళ్తే కొంచెం దీవెన వస్తుంది, ఏదో ఆలయానికి వెళ్తే పలానా కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న వారికి ప్రభు నామంలో తెలియజేస్తున్నాడండి, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాడు? నేను ఏదైతే మీకు తెలియజేస్తానో మీకు ఏం చేస్తాడో జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు మన చేతుల్లో ఉన్న వాక్యం పరిశుద్ధాత్మ ఊపిరి, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ ఇన్స్పిరేషన్ ద్వారంగా అనేక రచయితలు రాశారు. ఈరోజు వాక్యము ఈ ఆలయంలో అనేక సార్లు అడిగా, మళ్ళీ అడుగుతా, ప్రతి దినము కనీసం 15 నిమిషాలు వాక్యం చదివేవారు ఇక్కడ ఉన్నారా? Because the challenge is, if you can read 15 minutes a day, in a year you finish the Bible.
15 minutes a day, in 1 year, you finish the Bible. నా జీవితంలో ఐ డోంట్ లైక్ టు బోస్ట్ అబౌట్ ఇట్. నా 13 సంవత్సరాలకే 16 సంవత్సరాలు ముగించాను బైబిల్. బట్ దెన్ ఆఫ్టర్ ద టైం ఇప్పుడు అడిగితే ఈరోజు నేను స్ట్రైట్గా వెళ్ళను. సి ఐఎమ్ నాట్ గుడ్ విత్ పలానా అధ్యాయం పలానా వచనం, ఎందుకంటే నేను అధ్యాయాలు వచనాలుగా చదవను బైబిల్. ఐ గో విత్ ద స్క్రిప్చర్. పరిశుద్ధాత్ముడు నాకు ఎలా మాట్లాడతాడంటే, ఒక అంశం వచ్చినప్పుడు ఒక వాక్కు కనబడుతుంది, అలాగా ఒక వాక్కు కనబడుతుంది. అక్కడ పేజ్ నెంబరు, రెఫరెన్స్ నెంబరు అవి కనబడవు. దర్ ఇస్ అ వర్డ్ దట్ ఈస్ స్టాండింగ్. నాకు ఇప్పుడు ఐ డోంట్ గో విత్ అ ప్యాటర్న్. మీరు మొదటిసారి చదువుతున్నారంటే స్టార్ట్ విత్ ద ప్యాటర్న్. కానీ చదివినోడికి ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్ ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. ఎనీ టైమ్ యూ గో ఇట్, ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క అధ్యాయంలో ఆ 4 వచనాలు చాలు, ఆ 2 వచనాలు చాలు. ద రేమా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈరోజు దేవుని వాక్కు లేకుండా మనం బ్రతకలేమండి. దేవుని వాక్యం లేకుండా మనం బ్రతకలేము. ఈరోజు ఎంతోమంది దే డోంట్ హ్యావ్ ద బ్యాలెన్స్. కొంతమంది కేవలం పరిశుద్ధాత్ముడు ఇలా వెళ్ళిపోతారు, కొంతమంది కేవలం వాక్కు పరిశుద్ధాత్ముడు కాదు, వరములు లేవు. You see, there is a group called Sensationist. What they say? There is no more gifts. It's all ceased. Anni agipai. No, you lost the balance. They say when the perfect comes, ఏంటి పర్ఫెక్ట్? వాక్ నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం పర్ఫెక్ట్ అయిపోయిందంట, ఇంకా ఇది లేదంట. No, if I have to go into it, there's a much discussion about it. But again they say it's an opinion, so don't talk about it. But then in this church, what we believe, వాక్ ఎంత ముఖ్యమో ఆత్మ కార్యం అంత ముఖ్యమో. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? కేవలం వాక్ పట్టుకుంటే నువ్వు పరిచయుడు అయిపోతావు. తల్ల సొన్నం కొట్టినా సమాధి, బయటికి తెలిపే కానీ లేకపోతే ఎండిన ఎముకలు కుళ్ళు గప్పు. అందుకని కొంతమంది జీవితాలు చూడండి. దే సే ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ కోట్ ద వర్స్, ఐ స్పీక్ ద వర్డ్, బట్ దెన్ లుక్ అట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. గబ్బు కొట్టే బ్రతుకు, పవర్లెస్ లైఫ్. దేవుని వాక్యంలో చూసినప్పుడు చూస్తాం, యేసు ప్రభు చెప్పిన మాట అపోస్తల కార్యాలను మనం చూస్తాం. మొదటి అధ్యాయం, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీకు ఏం కలుగుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. యు రిసీవ్ పవర్. ఒక క్రైస్తవుడికి శక్తి ఎలాగా? పరిశుద్ధాత్మ దూరంగా. శక్తి లేని భక్తి వ్యర్థమండి. ఎందుకంటే ఇఫ్ యూ టాక్ ఓన్లీ అబౌట్ కోటింగ్ ద వర్డ్, devil knows the word better than you. Devil knows the word better than you. He was there even before it was written. Do you know that? He knows all about it. నువ్వు ఒక మాట చదివితే నీకు తెలియదేమో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఇంత తెలుసు అంటాడు వాడు. కానీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? యేసుని నమ్మిన నీవు, యేసుని పొందుకున్న నీవు, యేసుని కలిగిన నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావా? పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నావా? దేవుని వాక్యలు చూసినప్పుడు, మై టైమ్ ఇస్ షార్ట్, లెట్ మీ జస్ట్ గో షార్ట్. దేవుని వాక్యలు చూసినప్పుడు యేసు నామాన్ని కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ శక్తిని నింపబడిన వారుగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా, దేవుని వాక్కుని కలిగి, దేవుని వాక్కుని ఆధారం చేసుకుని. ఎందుకంటే దేవుని వాక్కు ఈరోజు అన్నదప్పుడు ఒకటేనండి, దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. లెట్స్ బి స్ట్రైట్. మీ పేరేంటి? మీ పేరేంటి? సరే, మీకు అర్థం కాలేదేమో. ఒకసారి కళ్ళు మూసుకుంటా అందరూ. కళ్ళు మూసుకున్నారా? నరేంద్ర మోడీజీ. కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. కళ్ళు మూసుకుని ఉండాలి. ప్రెసిడెంట్ ట్రంప్, ఏం పేర్లు చెప్పా లోక పేర్లు చెప్తే మళ్ళీ వేరే వేరే ఫీలింగ్స్ వస్తాయేమో. జెసీ పాల్, అబ్బా ఎంతమందికి చిరునవ్వు వచ్చిందో. రాజ్ ప్రకాష్ పాల్. చూసి ఒకసారి కళ్ళు తెరవండి.
మీకు పేర్లు చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతున్నాయి. ఎందుకు? ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు దేర్ ఇస్ అ మెమరీ, కరెక్ట్? ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక మనిషి, ఆ మనిషి స్వభావము, ఆ మనిషి నీ జీవితంలో చేసిన ప్రభావితము, ఆ ప్రభావితాన్ని బట్టి దేర్ ఇస్ అ మెమరీ. ఇదే నిన్ను అవమానపరిచినోడు పేరు చెప్పాను అనుకో, పేరు చెప్పిందా నవ్వుతావా నువ్వు? నిన్ను దూషించినోడు పేరు చెప్తా నవ్వుతావా? నీ శత్రువు అన్నవాడు పేరు చెప్తా నవ్వుతావా? కానీ నీకు ఇష్టమైన వాడి పేరు చెప్తే, అదే నీకు ముద్దు పెట్టే ఎవడన్నా ఉన్నాడు అనుకో, పేరు చెప్పావు అనుకో. నా పిల్లల పేర్లో ఒక్కొక్కడు ఒకలాగా ఉంటుంది ఎక్స్ప్రెషన్. నాకు మా ఇంట్లో నాకు నా భార్యకి నా 3వ బిడ్డ పేరు చెప్పావు అనుకో, జూనియర్ పేరు చెప్పావు అనుకో, ఇద్దరు కళ్ళు ముందు నువ్వే వస్తుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు అది డాన్స్ చేసుకుంటూనే ఉంటుంది, ఎక్కడెళ్ళలో ఒక డాన్స్ చేసుకుంటూనే ఉంటుంది. మ్యూజిక్ రాకపోయినా ఒక డాన్స్. సో దాని పేరు చెప్పిన అంటే దాని డాన్స్ గుర్తొస్తుంది అనమాట, ఒక నవ్వు. మా పెద్దోడు పేరు చెప్పావు అనుకో, మా ఇద్దరికి టెన్షన్ వస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏదో ఒకటి కనిపెడతా ఉంటాడు, ఏదో ఒకటి అనలైజ్ చేస్తూ ఉంటాడు. అవసరమైతే ఈ ఫోన్ మొత్తం ఇప్పి, లేకపోతే ఈ ఫోన్లో అన్ని సెట్టింగ్ మార్చేస్తాడు. వాళ్ళ అమ్మ ఫోన్ పట్టుకున్నాడు అనుకో, 5 నిమిషాల్లో అమ్మకి ఇది నా ఫోనేనా అని డౌట్ వస్తుంది. బట్ దెన్ ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్. ఎవరి పేరు చెప్పావు అనుకో, హీ చిల్, ఎప్పుడు టేక్ ఇట్ ఈజీ డూడ్ అంటాడు. రేపు భూకంపం వచ్చిందా, సో వాట్ అంటాడు. వాడికి ఏదైనా చెప్పు, సిన్సియర్ స్టూడెంట్ రే, ఇక్కడ ఉండరా అంటే ఇక్కడ ఉంటాడు, ఎక్కడ పోడు. ఇది చేయరా అంటే అది చేసుకుని పోతూనే ఉంటాడు. అమ్మీ అన్నావు అనుకో, అది ఎప్పుడు ఎవరినో కలుగుతుంది, ఎప్పుడు ఏడుస్తుంది. మా రే ఎక్కడ పోతుందో చూసుకో, సడన్ గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతుంది, దానికి కలిగింది అనుకో, జాగ్రత్త. సో దర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్, దర్ ఇస్ అ మెమరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవన్నీ పక్కన పెడితే యేసయ్య పేరు చెప్తే మీకు ఏమైనా కలుగుతుందా? లేకపోతే జీసస్ గాడ్, యేసయ్య అన్న మాట అన్న వెంటనే హృదయంలో ఒక కదిలింపు కలుగుతుందా? మీ సంగతి ఏంటో తెలియదు, కానీ నాకు యేసయ్య అన్న వెంటనే నీ లవ్వర్ పేరు చెప్తే అట్లా గుండెగా ఒక వైపు వస్తుందో అట్లా వస్తుంది. కొంతమంది అంటారు కదా బటర్ఫ్లైస్. మీకు బటర్ఫ్లైస్ ఏమో కానీ నాకు ఆర్డర్లను లెగుస్తుంది. యేసయ్య అన్న ఆ ధైర్యం వేరు. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకునేటప్పుడు నానా అనే పేరు చెప్తే మీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. అమ్మా అనే పేరు చెప్తే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. లేకపోతే నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్తే నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. బట్ దెన్ వెన్ యూ సే జీసస్, ఆ నామం చాలండి, ఆ నామం చాలు. ఈ ఆదివారం ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చారు, యేసయ్య సన్నిధిలోకి వచ్చారు. యేసు ఎవరో తెలుసుకోండి. నో హిస్ అట్రిబ్యూట్స్, నో హిస్ క్యారెక్టర్, హ్యావ్ పవర్, శక్తి కలిగిన జీవితము, నెమ్మది కలిగిన జీవితము. ఆయన నామాన్ని కలిగిన వారు, అబ్బా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనని ఎరిగిన వారు ఏం చేస్తారంట? ఆయన నామాన్ని ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారంట. యేసయ్య నామము మనకు తెలియజేయబడింది. ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్. యేసయ్యకి అనేక పేర్లు ఉన్నాయి, అని కొత్త పేరు ఉందంట. ప్రకటన చదవండి ఉంటుంది, హీస్ గాట్ అ న్యూ నేమ్. అది ఇప్పుడు తెలియదు మనకి, అప్పుడు తెలుస్తుంది. కానీ ఈరోజు యేసు అన్న నామం మనకు తెలియజేయబడింది. కారణం ఏంటి? ఆయన ఈరోజు మన రక్షకుడై ఉన్నాడు కాబట్టి. గాడ్ ఇస్ సాల్వేషన్, జీసస్ సేవ్స్, జీసస్ సేవియర్. ఈరోజు యేసు నీ రక్షకుడుగా ఉన్నాడు. నువ్వు యేసయ్య అని పిలిచిన ప్రతిసారి యు ఆర్ రిమైండింగ్ హీ ఈజ్ యువర్ సేవియర్. ప్రతి అపవాది నుండి నిన్ను విడిపించి, ప్రతి బంధకం నుండి నిన్ను విడిపించి, ప్రతి అనారోగ్యం నుండి విడిపించి, ప్రతి ఓటమి నుండి నిన్ను విడిపించి, నీ జీవితంలో హీ ఈజ్ ద సేవియర్, హీ ఈజ్ ద కాన్క్వరర్. ఆయన అపవాది తలకని చెత్త కొట్టాడు, సాతాను తలకని చెత్త కొట్టాడు. అసలు అపోస్తుల కార్యాలు ఒకసారి తిప్పి వేగంగా చివరిగా 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం.
లేకపోతే 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను. లెట్స్ గో దేర్ క్విక్లీ, లెట్స్ అండర్స్టాండ్ ద సినారియో. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుష్యుడు మోసికొని కోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. ఆగండి, ఇక్కడ మనం చూస్తున్నాము పేతురు యోహాను they went by the gate. The gate is called what? Wait, I didn't ask you, I'm asking them. What is the gate called? Beautiful. English లో చదువుకోండి. Gate called beautiful. కానీ అక్కడ ఎవరున్నారంట? A lame man. He is standing or he is seated at the gate called beautiful. What a compromise. Beautiful gate దగ్గర లేమ్ అని ఉన్నాడంట. కానీ ఇద్దరు వెళ్తున్నారు, యేసు ప్రభు శిష్యులు పేతురు యోహాను. వారిని చూస్తున్నాడంట. చూసి వారి దగ్గర నుండి ఏమన్నా దొరుకుతుందేమో. వారు ఎలాగ ఉన్నారు? ఒక అడుక్కున వాళ్ళగా ఉన్నవాడిని చూసి ఎవరన్నా నాకేమైనా సహాయం వస్తుంది అనుకుంటారా? బట్ దే క్యారీడ్ సంథింగ్ వెల్. ఆయన వారిని చూసి ఆయన నాకు ఏమైనా కలుగుతుందేమో. ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారు వీరు చూడండి. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగినది, ఇక్కడ చూడండి జాగ్రత్త, వెండి బంగారం నా దగ్గర లేదు కానీ నాకు కలిగినది నేను ఇస్తున్నాను. నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను. ఏముంది? కంటిన్యూ. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. ఆగండి, ఏముంది అక్కడ? ఏముంది ఆయన దగ్గర? ఏముంది? నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు నామము నా దగ్గర ఉంది. యేసు ప్రభు ఇచ్చిన అధికారం నా దగ్గర ఉంది. యేసు ప్రభు ఇచ్చిన బలము నా దగ్గర ఉంది. యేసు ప్రభు అనుగ్రహించిన ఆత్మ నింపుదల నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా. చూసి యేసు నామాన్ని నువ్వు పంచొచ్చు. ఎవరితోన్నా పంచావా? యేసు నామాన్ని ఎవరికైనా తెలియజేసావా? యేసు నామంలో ఎవరికైనా ప్రార్థన చేసావా? యేసు నామాన్ని ఎవరికైనా చూపించావా? Does your colleagues know you are a Christian? Does your believers know? Really? What kind of a Christian are you in their sight? పేరుకి క్రైస్తవుడు, పక్క నుండి తాగుతాడు. పేరుకి క్రైస్తవుడు, వారితో కలిసి తందనాలు చేస్తాడు. పేరుకి క్రైస్తవుడు, కాంప్రమైజ్డ్ లైఫ్. వారిలాంటి వారిని బట్టే కదా యేసు నామానికి అవమానము. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, పేతురు నన్ను మాకు కలిగినది మేము ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో నడువుమని చెప్పి. నడుము. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ దగ్గర చూసినప్పుడు ఎప్పుడైతే పేతురు మాట్లాడుతున్నాడో ఆయన తేరి చూశాడంట. దాని ముందు చూశాడు కానీ దాని తర్వాత తేరి చూశాడంట. చూస్తా వేరు, తేరి చూస్తా వేరు. మాకు కలిగింది మేము ఇస్తామంటే ఆయన ఎట్లా చూస్తుంటాడు? ఏమిస్తాడు? చూసి ఈరోజు ఎంతమంది యేసు వైపు తేరి చూస్తున్నారు? ఇక్కడ ఎంతమంది ఇక్కడ దేవుడి సన్నిధిలో తేరి చూస్తున్నారు? దేవుడు నాకేమి చేస్తాడా, నాకేమి ఇస్తాడా? Until and unless you have expectation, God will not do anything. Expectation నీలో ఉంటే He will fulfill. విశ్వాసం, నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు, నాకు జరుగుతుంది, యేసు నామంలో నాకు కలుగుతుంది. ఎందుకంటే ఆ కుంటోడికి వీళ్ళు అంటున్నారు, నజరేయుడైన యేసు నామం లేచినడు. చూసి మాట మాత్రం పలకబడింది, చేయవలసింది ఆయన. కొంతమంది చూడండి, పైకి లేని చేయించినా కూడా వీళ్ళు లెగరం. లేకపోతాం కాక ఏం చేస్తారో తెలుసా?
మనల్ని కిందకి లాగుతారు. ఎందుకు? వారు లెక్క దలుచుకోవాలా. ఈ రోజు చాలామంది విశ్వాసుల బ్రతుకులు కూడా అలాగ ఉండాలి. చాలామంది క్రైస్తవుల బ్రతుకులు ఆలయానికి వచ్చేవారు బ్రతుకులు అలాగ ఉండాలి. నేను ఆలయానికి వస్తా, దేవుడి దగ్గరకు వస్తా, కానీ దేవుడు చేసేది మాత్రం నాకేమొద్దు. ఎందుకంటే గాడ్ హ్యాస్ టు డూ ఇట్ మై వే, నాట్ హిస్ వే. బట్ ఐమ్ ఛాలెంజింగ్ యూ, గాడ్ విల్ నెవర్ డూ ఇట్ యువర్ వే. మనుషుడు ఎన్నో తలంచంట, కానీ చివరికి ఆయన అనుకుందే జరుగుతుందంట. ఆయన అనుకుందే ఆయన జరిగించే దేవుడు. ఆయన అనుకున్న దానికి విరోధంగా ఎవడు మార్చలేడు, ఎవడు చేయలేడు. ఏ సైతాను కూడా పని చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ నేమ్ ఇస్ సబ్జెక్టెడ్ అండర్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఇక్కడ మీకు యేసు నామములో తెలియజేయబడుతుందండి. ఇక్కడ గమనించండి, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అన్న వెంటనే అక్కడ చూడండి, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ సమయంలో యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారుగా, యేసు నామాన్ని అంగీకరించిన వారుగా దయచేసి అందరూ లేచి నిలబడి, యు స్టాండ్ ఇన్ సబ్మిషన్ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, నీ నామానికి నేను లోబడుతున్నా, నీ నామాన్ని నేను అంగీకరిస్తున్నా. నీ నామంలో నాకు జయం ఉంది, నీ నామంలో నాకు విడుదల ఉంది, నీ నామంలో నాకు స్వస్థత ఉంది, నీ నామంలో నాకు ఆదరణ ఉంది, నీ నామంలో నా జీవితం మారుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగిన వారు అంటే ఎక్కడ? మీ స్వరం ఎత్తి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా అన్ని నామం కన్నా పై నామం తండ్రి ఇచ్చించాడండి యేసు నామాన్ని. ఆ యేసు నామాన్ని కలిగిన వారుగా ఎక్కడ యేసయ్యా అని బిగ్గరగా పిలుస్తూ, ఆయన చేతులకు సమర్పించుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, ఆయన శక్తిని వేడుకోదమ్మా. నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో నాకు విడుదలనిచ్చే దేవుడు నీవేనయ్యా. నన్ను బాగు చేసే దేవుడు నీవేనయ్యా. నన్ను నూతన సృష్టిగా మార్చే దేవుడు నీవేనయ్యా. నాకు నూతన తరుణాల అవకాశాలు ఇచ్చే దేవుడు నీవేనయ్యా. నీ నామాన్ని నేను కలిగి ఉంటా, ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఈరోజు చాలామంది నాకేమి ఇచ్చాడు దేవుడు, లేదు లేదు, ఈరోజు యేసు నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు, దానికి మించి నువ్వు అడగలిగింది ఏమి లేదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ హ్యావింగ్ ద రైట్ అథారిటీ. యేసు నామము చాలు నీ జీవితంలో అన్ని పొందుకుంటానికి. యేసు నామము చాలు. నా నామములో మీరు తండ్రిని అడిగితే మీకు అనుగ్రహించబడుతుంది. నా నామములో మీరు నన్ను అడగండి, తండ్రి మహిమపరచబడినట్లుగా నేను జరిగిస్తాను. చూసి యేసు నామంలో మన తండ్రిని అడుగుతాము, యేసు నామంలో యేసుని అడుగుతాము. ఈరోజు విశ్వాసం ఉంటే ఎక్కడ యేసు నామంలో అడగండి, యేసు నామంలో అడగండి. ఈరోజు మీకు విశ్వాసం లేకపోతే ఏది జరగదు. యేసు నామాన్ని పొందిన వారైతే ధైర్యంగా విశ్వాసంతో, నోయింగ్ హూ జీసస్ ఇస్, బీయింగ్ అవేర్ హూ ఇస్ జీసస్ ఇస్, ఆయన శక్తి ఎంత గొప్పదో ఎరిగిన వారుగా విశ్వాసముతో ప్రార్థించండి, ప్రకటించండి. డిక్లరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడ్డారంటే మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. విశ్వాసంతో ప్రకటించండి. ఘనమైన జీవితం నీకు యేసు నామములో ఉంది. ఘనమైన జీవితం యేసు నామములో మనకు ఉంది. యేసు నామములో మనకి విడుదల ఉంది. యేసు నామములో మనకి స్వస్థత ఉంది. యేసు నామములో జయము మనకు ఉంది. నీ జీవితంలో ప్రతి మేలు యేసు నామంలో జరుగుతుందండి. నజరేయుడైన యేసు నామములో నాకు ఉంది అని ధైర్యంగా ప్రకటించండి.
ఏంటి మీ భయాలేంటి? ఆ నామము చాలు. యేసు నామాన్ని ఎత్తిపడితే చాలు. మరణపు ముళ్ళు వెరగొట్టబడింది, పాప అధికారం అంతా తుడిచివేయబడింది, కొట్టివేయబడింది యేసు నామములో. డిక్లేర్ విత్ ఫెయిత్, యేసు నామములో నేను నమ్ముతున్నాను, యేసు నామములో నేను విశ్వసిస్తున్నాను, యేసు నామాన్ని నేను ఆధారం చేసుకుంటున్నాను. యేసయ్య నువ్వు నాకు చాలు యేసయ్య చెప్పగలుగుతారా? యేసయ్య నువ్వు నాకు చాలు యేసయ్య, నీ ప్రేమ నాకు చాలు యేసయ్య, నీ త్యాగం నాకు చాలు యేసయ్య, నీ శక్తి నాకు చాలు యేసయ్య. దగ్గరికి చెప్తాం, ప్రభా నువ్వు నాకు చాలయ్యా, నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ సన్నిధి చాలు ప్రభా, నీ సహాయం చాలయ్యా. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభు చెప్పాడు. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము. విశ్వాసం ఉందా? నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తావు. నీవు నమ్మితే చాలు దేవుని కార్యం జరిగిస్తాం ఆశపడుతున్నాడు. యువర్ ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యేసు నామాన్ని ఊరక ప్రకటిస్తాం కాదండి. బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ద నేమ్, హూ జీసస్ ఇస్, ఆయన స్వభావం ఏంటి, ఆయన చేయగలిగిన కార్యం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన జయం ఏంటి, ఆయన జరిగించిన కార్యములు ఏంటి. అపవాది నిర్మూలన చేశాడంట. బహిరంగంగా అపవాది బలమంతా నిర్మూలన చేసి పడేశాడు. సాతాను తలకై సిలువ పైన యేసు ప్రభు శతకొట్టాడు. యు హ్యావ్ అ వారియర్. నీ పక్షాన ఉన్న దేవుడు గొప్ప వీరుడండి. ఆయన నామం పలుకుతే చాలు అపవాది గజగజ ఉడుకుతాడు. ఏ శత్రువు అయినా కూడా పారిపోవాల్సిందే యేసు నామములో. ఏ బలహీనతన విడిచిపోవాల్సిందే యేసు నామములో. ఏ చీకటన తొలగిపోవాల్సిందే యేసు నామములో. నన్ను బలపరిచేసేయ అడగండి. నీ ఆత్మతో నన్ను బలపరిచేసేయ, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. మౌనంగా ఉంటే ఏది జరగదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యు ఆర్ బీయింగ్ క్వైట్, నథింగ్ ఇస్ గోనా హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. జీవము మరణము నాలిక వశము. until and unless you open your mouth, there is nothing that is going to happen. నీవు దేవుని సొత్తు అయితే నోరు తెరిచి ప్రకటించు. అపవాది చేయగలిగినంత నీ నోరు మూసి పెడతాడు. నోరు తెరవగలిగితే కార్యం జరుగుతుంది. యేసు నామాన్ని ప్రకటిస్తే కార్యం జరుగుతుంది. If you have faith, open your mouth. If you have faith, cry out Jesus. దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను రక్షించన్నాడు. ఈరోజు నువ్వు యేసయ్యా అని పిలిస్తే నేను రక్షించే దేవుడు. If you are feeling guilty, call out to him. నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. తప్పిపోయిన కుమారుడు కుమార్తె నాకు అనిపిస్తుందా? తిరిగిరా, అడుగు. యేసయ్యా నన్ను కడిగయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను. తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను. యేసయ్యా నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు. If you feel conviction, which means the Holy Spirit is convicting you, ఆత్మ ప్రేరేపణని నిర్లక్ష్యపరచొద్దు, తుణీకరించొద్దు. ఈ సమయంలో విశ్వాసంతో ప్రకటించండి. యేసు రక్తం ద్వారా నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. యేసు రక్తంతో నేను నిబంధన చేయబడ్డాను. యేసు రక్తం ద్వారా నాకు విడుదల ఉంది. యేసు రక్తం ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను పొందుకుంటున్నాను. యేసు నామములో నాకు నెమ్మది అనుగ్రహించబడుతుంది. యేసు నామములో నాకు శక్తి అనుగ్రహించబడుతుంది. యేసు నామములో నాకు జయముంది, నేను నమ్ముచున్నాను.
Declare with faith. Declare with faith. యేసయ్య చేసిన కార్యానికి నీకు కృతజ్ఞత ఉంటే వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నా కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలు యేసయ్యా. నీవు ఆయన నీ కొరకు చేశాడని నువ్వు నమ్మితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. నువ్వు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు యేసయ్యా. నువ్వు పొందిన దెబ్బలు బట్టి వందనాలు యేసయ్యా. నా శాపాన్ని కొట్టివేసిన వందనాలు యేసయ్యా. నా అవమానాన్ని కొట్టివేసిన వందనాలు యేసయ్యా. అపవాది నుండి నన్ను విడిపించే వందనాలు యేసయ్యా. What do you believe that Jesus has done for you? Thank him. వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. బలవంతుడావు యేసు, అభిషక్తుడావు క్రీస్తు, నీ ఆత్మ శక్తినెమ్ము. బలవంతుడావు యేసు, అభిషక్తుడావు క్రీస్తు, నీ ఆత్మ శక్తినెమ్ము. అడుగుతామండి, దేవాలకు శక్తి దయచేయ. బలవంతుడావు, బలపరచు దేవా. అభిషక్తుడైన యేసయ్య, క్రీస్తు నీ ఆత్మ శక్తినెమ్ము. బలవంతుడావు యేసు, అభిషక్తుడావు క్రీస్తు, నీ ఆత్మ శక్తినెమ్ము. ఎందుకంటే నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతము, నీ కృపే నిరంతరం చాలు. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా రాజు నీవే. హోసన్నా, నన్ను రక్షించు దేవా, నా రక్షక యేసయ్యా. హోసన్నా అన్న మాటకి అర్థము సేవ్ నౌ, ఇప్పుడు రక్షించు, ఇప్పుడు రక్షించయ్యా. సేవ్ మీ లార్డ్. హోసన్నా 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 పాడేదా. ఎక్కడ చేతులు పైకెత్తి చెప్పండి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ఘనుడైన దేవుడివి, నువ్వు బలవంతుడివి, నువ్వు విడిపించే దేవుడివి. నేను నమ్ముచున్నాను ప్రభా, ఈ రోజు నా జీవితంలో నువ్వు కార్యము జరిగించే సమర్థుడివయ్యా. నువ్వు శక్తి కలిగిన దేవుడివయ్యా.
అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. నమ్ముతున్నారా? అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు. చూద్దాం దేవుని అద్భుతములు ఈ రోజు కూడా చేసే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా యువర్ అమెరికా వర్క్, ఈ రోజు కూడా అద్భుతములు చేసే దేవుడు అయ్యా. నువ్వు నేను నమ్ముచున్నాను యేసయ్యా. ఆశ్చర్యములు చేయువాడు నీవే, అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. పరిశుద్ధుడైన దేవునికే యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రము చెల్లును. పరిశుద్ధుడైన దేవునికే నీకే మహిమయా. యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రములు చెల్లును. హోసన్నా, హోసన్నా, నా యేసయ్య రక్షక. నీవు సమర్థుడివి, నన్ను రక్షిస్తానికి నువ్వు సమర్థుడివి. అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. ఏంటి నీ జీవితంలో ఇప్పుడు చేతకాని పరిస్థితిగా కనబడుతుంది? ఏంటి అది జరగదన్న పరిస్థితులు ఉంది? What you feel it is not possible, God is saying, I will do it for you. దేవుడు చేస్తాడు, నమ్మండి. నీ జీవితంలో మార్గాన్ని కడుగు చేస్తాడు, నమ్మండి. నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తానికి ఆయన ఆశపడుతున్నాడు. నేను మీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టండి. పరిశుద్ధుడైన అవునయ్యా, నా జీవితం ద్వారా కూడా నీకు మహిమ రావాలయ్యా. ఈ నామానికి ఎప్పుడు మహిమ తెచ్చే దేవుడు అయ్యా. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును. Thank you, Jesus. యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రము చెల్లును. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును. యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రము
మనసుతో దేవుని స్తుతిస్తారు. యేసుని ప్రేమిస్తున్నారా? కానీ జీసస్ ఐ లవ్ యూ ఎట్లా చెప్తారు చెప్పండి, మీ ఇష్టం. యేసు ఘనుడని నమ్ముతున్నారా? చెప్పండి. యేసు సర్వశక్తిమంతులని నమ్ముతున్నారా? చెప్పండి. యేసు ప్రభు నూతన కార్యం జరిగిస్తారని నమ్ముతున్నారా? చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసుని నమ్మిన వారు ఆయన ఏమై ఉన్నాడో గట్టిగా చెప్పండి. Be a spectator, be a worshipper. Don't be a spectator, be a worshipper. యేసుని ఆరాధిస్తానికి మనం ఇక్కడ వచ్చాం. యేసుని కనపరుస్తానికి మనం ఇక్కడ వచ్చాం. హృదయపూర్వకంగా యేసుని ఆరాధిద్దామా? కనపరుద్దామా? యేసు నీకే వందనములయ్యా, యేసు నీకే స్తోత్రములయ్యా. యేసయ్యా నువ్వు చాలా యేసయ్యా. యేసయ్యా నన్ను బాగు చేసే దేవుడు నీవేనయ్యా, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవేనేసయ్యా. అడగండి ఈ సమయంలో యేసు నామములో మీకేం కావాలో అడగండి. తండ్రి చిత్త ప్రకారం మీరు ఏదైతే అడుగుతున్నారో అన్నీ మీరు పొందుకుంటున్నారు. దేవుడు గొప్ప దేవుడు నిరంతరముండువాడు. ఆత్మస్వరూపి సత్య దేవుడు నిత్య నివాసి మృత్యుంజయుడు. ఆమేన్. పరిశుద్ధుడు నా దేవుడు గొప్ప దేవుడు నిరంతరముండువాడు. సత్య దేవుడు నిత్య నివాసి మృత్యుంజయుడు. ఆ యేసుకే హోసన్నా 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 పాడేదా హోసన్నా హోసన్నా జయముందయ్యా, నీ నామంలో మాకు విడుదల ఉందయ్యా, నీ నామంలో మాకు స్వస్థత ఉందయ్యా, నీ నామంలో మాకు దేవుని బిడ్డలుగా మార్చబడే ధన్యత ఉందయ్యా. నువ్వు చేసిన త్యాగము, యాగము, బలి అన్నిటిని బట్టి వందనాలు యేసయ్యా. ఈరోజు మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది నీ రక్తము. మాకు నువ్వు చెల్లించిన వెలను బట్టి వందనాలు, మాకు అనుగ్రహించే జయాన్ని బట్టి వందనాలు. మా తోడు నేను నడిపించే దేవా, నీ నామాన్ని ధరించి మేము ముందుకు వెళ్చుండగా దేవా, నీ నామంలో మేము పలుకుతూ, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ, నీ నామంలో నీ ప్రజలు, నీ బిడ్డలు విశ్వాసముతో ఏదైతే అడుగుతున్నారు
మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నగా దేవా, అప్పుడు మాకు అనుగ్రహించబడుతున్న నీ వాక్యం నువ్వు తెలియజేసావు యేసయ్యా. విరిగిన జీవితాలను చూడు, పాడైపోయిన బ్రతుకులు చూడు, గమ్యం లేని జీవితాలను చూడు, ఏదో ఒక లూప్లో బ్రతుకుతున్న జీవితాలు చూడయ్యా. నో పర్పస్, ఏదో ఒక రొటేషన్లో పోతనే ఉందయ్యా జీవితాలు చూడయ్యా. నీవు మా కొరకు నిర్ణయించిన గమ్యం ఎరిగిన వారుగా, నువ్వు మా కొరకు ఉద్దేశించిన జీవితంలో ఎరిగిన వారుగా, నీ నామాన్ని ధరించి నీ అధికారముతో జీవించి సమాధానం, స్వతంత్రత, జయం కలిగిన జీవితాలు మాకు దయచేయమని అడుగుకుంటాం దేవా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా, నీ నామం అన్ని నామముల పైన అవ్వమని. నువ్వు మా ప్రాణప్రియుడు అయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా. ఇంత అధికారం కలిగిన దేవుడు ఈ అల్పులమైన మమ్మల్ని ప్రేమిస్తూ ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీకు ఇష్టలుగా నిన్ను గణపరిచేవారిగా మమ్మల్ని చేయమని ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సమయం ఇక్కడ ఎవరెవరైతే ఏదైతే ప్రార్థన చేసి నీ సన్నిధిలో అడిగారు, వారి జీవితంలో నీవే అనుగ్రహించి, వారి జీవితంలో నీవే తలుపుని తెరిచి, వారి జీవితంలో నీవే సహాయాన్ని అందించి, వారి జీవితంలో నీవే ఒక అద్భుతం జరిగించి, వారికి ఏ రీతిగా జవాబు అవ్వాలో నీవే కార్యము జరిగించి తండ్రి మహిమపరచబడినట్లుగా మమ్మల్ని మలచేయ, మా జీవితాల కార్యములు జరిగించేయ. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని మేము నమ్మితే మేము నశింపక నిత్య జీవం కలిగి ఉంటామని నీ వాక్యం ఆ వాగ్దానాన్ని తెలియజేస్తుంది. మా కొరకు నువ్వు అనుగ్రహించిన నీ ప్రియ కుమారుని బట్టి వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పదో నీ ప్రియ కుమారుని మాకు ఇస్తాను కనపరిచావయ్యా. మమ్మల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని దేవా, నీ వాక్యుడు తెలియజేసావు. నీ సొంత కుమారుణ్ణి నువ్వు మాకు ఇస్తానికి వెనతీయలేదు దేవా. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, నువ్వు అంతా మమ్మల్ని ప్రేమించి నీ సొంత కుమారుని మాకు ఇస్తానికి వెనదీగినప్పుడు దేవా, మా చిన్న చిన్న అవసరతలు, మన చిన్న చిన్న పోరాటంలో మాకు సహాయం చేయవా దేవా. ఇక్కడ అపవాది ఎక్కడ ఎవరిని మోసపరచడం వద్దయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు నమ్ముచున్నాము తండ్రి. నువ్వు అద్భుతములు జరిగించే తండ్రి అని నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలమైన మా కొరకు నువ్వు సమస్తము సమకూర్చి జరిగిస్తాను నమ్ముతున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని ఆదరించి, ఏ రీతిగా నీ సన్నిధిలోకి అడుగు పెట్టున్నారని మెరుగున దేవుడు వారి జవాబుతో, వారి ఆదరణతో, వారి సహాయంతో ఇక్కడ నుండి బయటికి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన సమయం అయిందండి. చివరిగా పాట పాడుతూ కానుకలు సమర్పించుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్తూ చివరికి పాడుతూ గుడికను ముగించుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించి ఆరాధిస్తూ పాట పాడుతూ మన కానుకలు సమర్పించుకుంటాం.
జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సకల శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సకల శక్తులు లయం లయము. హల్లెలూయా సన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా సన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతకీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతకీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతిగానము చేయుదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతిగానము చేయుదము. యేసు నామము జయం జయము, సకల శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సకల శక్తులు లయం లయము. హల్లెలూయా అందరము చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా సన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా సన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా సన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదామండి. ఆలయం విషయమై ప్రార్థన చేస్తాను నమ్ముతున్నాము. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దయచేసి ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం ఇక్కడ అవకాశం లేదు మనకి, బికాస్ ఇట్స్ ఆల్రెడీ బీన్ బుక్ ఫర్ సమ్ అదర్ ఈవెంట్. కాబట్టి వీఆర్ స్టిల్ ట్రయింగ్ సమ్ అదర్ ప్లేసెస్. వర్స్ట్ సిచ్యువేషన్, ఏ స్థలం దొరకకపోతే అట్లీస్ట్ వీఆర్ లుకింగ్ అట్ అన్ ఓపెన్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ సర్వీస్ ఎంతవరకు జరుగుతుంది, ఎండలో చేయలేము. సో వీ హ్యావ్ టు లుక్ అట్ అన్ ఆల్టర్నేటివ్ ఈవినింగ్ సర్వీస్. లేదు మార్నింగ్ 5 గంటలకు మేము వస్తామన్న వారు ఉన్నారా? సన్ వస్తానికి ముందే వచ్చి 7:30 లాట్కి ముగించి వెళ్ళిపోతామా? మళ్ళీ ఈవినింగ్ సర్వీస్ పెట్టుకుంటాం. లెట్స్ సీ, వీఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్. ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అదే రీతిగా ఈ రాబోయే వారం, ఈ వచ్చే వారము ఫిబ్రవరి 11, 12, 13, 14 భీమవరంలో మీటింగ్స్ జరుగుతున్నాయండి. ఎంతమందికి తెలిసి ఈ వార్త? తెలియని వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారా? సో చాలామంది లైవ్ అంటున్నారు కాబట్టి అక్కడ నుండి లైవ్ వస్తాము. ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న వారికి క్షమించండి. ఈ స్థలంలో వీ హ్యాడ్ సమ్ నెట్వర్క్ ఇష్యూస్. ఇప్పుడు సార్ట్ అయిపోయింది అనుకుంటా. ఇస్ ఇట్ సార్టెడ్? కంప్లీట్లీ సార్టెడ్? నాట్ యెట్. ఓకే, వీ విల్ ట్రై టు సీ. మధ్యలో డిస్కనెక్ట్ అవుట్ అంతా మేబీ వీ విల్ రీబ్రాడ్కాస్ట్ ద సర్వీస్. అండ్ భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ ఈ వచ్చే వారము భీమవరంలో మనందరం కలుసుకుని దేవుని ఆరాధించాలని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాము. కాబట్టి డోంట్ మిస్ ఇట్ అవుట్. మీ స్నేహితులు, బంధుమిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి తెలియజేయండి. ఐ నో దిస్ లాస్ట్ మినిట్ ప్లానింగ్, బట్ దెన్ దేవుని ఆరాధిస్తున్న లాస్ట్ మినిట్ అనేది లేదు. దేవుడు మార్గాన్ని తెరిచాడు, అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అక్కడ ఘనంగా మీటింగ్ జరగాలని మీరందరూ ప్రార్థనలు ఎత్తిపెట్టండి. మీరందరూ దయచేసి లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ ఉన్న వారందరూ ప్రే ఫర్ ద మీటింగ్ దట్ సోల్స్ విల్ బీ సేవ్డ్. ఆత్మలు రక్షించబడాలి, దిగజారిపోయిన వారు మరలా పురుకొల్పబడాలి. అగైన్ రీకిండ్లింగ్ ఆఫ్ ఫైర్.
ఆత్మకార్యం జరగాలని ప్రార్థన చేయండి. టీం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మమ్మల్ని బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేయండి. అదే రీతిగా ఫిబ్రవరి 19, 20, 21, 22 19, 20, 21, 22 బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడలో మీటింగ్స్ జరగబోతున్నాయి. దాని ఆల్టర్నేటివ్ వీక్, దట్ ఈస్ ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్, ఈ వచ్చే వారము భీమవరం, దాని నెక్స్ట్ వీక్ విజయవాడలో మీటింగ్స్ జరగబోతున్నాయి. వాటి విషయం కూడా ప్రార్థన చేయండి. 19, 20, 21, 22 సో ప్రే అండ్ లెట్ గాడ్ లీడ్. అన్ని విషయంలో దేవుడు నడిపించాలి, సమస్తంలో దేవుడి సహాయాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అక్కడ మీటింగ్స్ 2 మీటింగ్స్ సాయంత్రం 6 గంటలకి ప్రారంభించబోతున్నాము. భీమవరంలోనే విజయవాడలోనే సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబోతున్నాము, 10 గంటలకు ముగిస్తాము. సో దాని విషయమై మీరు అక్కడ ఉన్నవారు మీ స్నేహితులు, కుటుంబస్తులకి తెలియజేయండి. అనేక మంది వచ్చినట్లుగా ప్రభు నామాన్ని గణపరిచినట్లుగా ప్రయాసపడండి. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తున్నామండి. లెట్స్ ప్రే ఫర్ ద చర్చ్ యాజ్ వెల్. ఎక్కడ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, వందనాలయ్యా, ఈ రీతికి మమ్మల్ని చేర్చు, నీ కృపను మాకు అనుగ్రహించు, నీ సహాయాన్ని మాకు అందించు. దేవ, ఆలయం విషయమై ప్రార్థన చేస్తున్నాయ్యా, నీవే కార్యం జరిగించయ్యా, నీవే సహాయాన్ని అనుగ్రహించు, అవకాశాలని తెలుగు దేవ, తరుణాలను అనుగ్రహించు ప్రభా. తలుపు తెరువయ్యా, నువ్వు మేలు చేస్తావని ఆశపడుతూ, నువ్వు సమస్తం సమకూర్చి జరిగిస్తావని ఆశపడుతూ, నీ పాదాల దగ్గర కనిపెడుతూ మేము చేయవలసింది చేయించుండగా నీ సహాయం కొరకు వేడుకుంటున్నామయ్యా. You will never let us down. You have never let us down in the past also. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. యేసయ్యా, నీ నామము మహిమపరచబడినట్లుగా నీవే కార్యము జరిగించు. పరమ తండ్రి, నీ నామము ధరించిన మేము, నీ ప్రియ కుమారుడు ద్వారా నీ బిడలుగా పిలబడుతున్న మేము దేవా, అన్ని విషయంలో ఘనంగా జీవించే కృపను మాకు అనుగ్రహించు. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించు. నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థనలకి జవాబు దయచి ఆరాధించిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. ప్రతి అవసరత అక్కరని తీర్చు. ప్రతి అనారోగ్యస్తులు ముట్టే స్వస్థపరచు. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషమును దయచేయి. ప్రతి ఒక్కరు చేయించిన ప్రయత్నాల్లో నీ చిత్త ప్రకారం మార్గంలో తెరిచి ముందుకు నడిపించు. నీ సన్నిధి మా తోడు అనుగ్రహించయ్యా. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మేము ప్రార్థించింది అది. నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకెళ్ళద్దని. నీ సన్నిధి ఉంటే చాలు ప్రభా, ఎట్టు నడిపించినా పర్వాలేదు ప్రభా. నువ్వు అన్ని విషయాల్లో మేలు జరిగిస్తావు, నీ వాగ్దానంలోకి మమ్మల్ని నడిపిస్తావు. ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని బలపరిచి, యేసుని వ్యక్తిగతంగా ఎరిగిన వారుగా, ఆయనని నేను ఎరిగి ఉన్నాను అన్న మాట ధైర్యంగా చెప్పినట్లుగా, దినదినము యేసుకి దగ్గరగా చేరుతూ ఆయన స్వరూపంలో, ఆయన గుణగణాలు చొప్పున ఆయన ఆత్మ సహాయం ద్వారా మలసపడేవారుగా, పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యముతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఈరోజు ప్రభా, నీ సన్నిధిలో విత్తబడిన ప్రతి కానుకను ఆశీర్వదించు. ఈ ఆలయంలో విత్తన వారి లైవ్లో విత్తన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతిఫలం ఇచ్చి ఈ సేవను నీవే పోషించి, ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని పోషించి, ప్రతి దానికి కావాల్సిన సహాయం నీవు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడొచ్చిన మనందరి తోడు ఉండి, యేసు నామాన్ని ధరించిన వారుగా, యేసు నామమున శక్తి, అధికారం కలిగిన వారుగా, అన్ని విషయాల్లో ఫలించేవారుగా, అభివృద్ధి చెందువారుగా, సమాధాన సంతోషములతో, ఆరోగ్యము, దీవెన, జ్ఞానముతో, ఆయన ఆత్మ తోడు శక్తితో ప్రభు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. పక్కన ఉన్న వారు కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పి వెళ్తారా? గాడ్ బ్లెస్ యూ.
జీవితమే